అసతోమ సద్గమయ. నమస్కారం. ఒకరోజు మా మామయ్య ఒక ప్రశ్న అడిగాడు. నేను చెప్పే ఈ 5 అలవాట్లు వ్యసనాలుగా మారితే బాగా చెడు అనిపించే ఆర్డర్ నుంచి చెప్పమన్నాడు. ఇక్కడ వ్యసనం అంటే ఒక విషయంలో అబ్సెస్డ్గా ఉండడం, కోరికలను నియంత్రించుకోలేకపోవడం అన్నమాట. సో ఇందుకే ఆ 5 వ్యసనాలు ఏమిటంటే జూదం, ధూమపానం, మద్యపానం, మాంసాహారం తినడం, వ్యభిచారం. ఇక్కడ వీడియో పాజ్ చేసి మీరు కూడా బాగా ఆలోచించండి. ఈలోగా కిట్టమ్మ తన పర్స్పెక్టివ్లో జవాబు ఏమిస్తుందో చూద్దాం. సరేనా? ఆలోచించారా? కిట్టమ్మ దృష్టిలో ఇదండి ఆర్డర్. మాంసాహారం తినడం, వ్యభిచారం, జూదం, ధూమపానం, మద్యపానం. కిట్టమ్మ అలా చెప్పగానే మామయ్య చాలా షాక్ అయ్యాడు. మాంసాహారం తినడం అంత తప్పేముంది, అందరూ చేసేదేగా, నువ్వు కూడా తింటావు అన్నాడు. అప్పుడు కిట్టమ్మ ఇలా సమాధానం చెప్పింది. ఏది ధర్మం, ఏది అధర్మం అనేది ఎంతమంది చేస్తున్నారు అన్న దాని మీద కాదు, ఎలా చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేదే ముఖ్యం. ఒకప్పటి కాలంలో జీవనానికి మాంసాహారం తినడం తప్పనిసరి, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. అలాంటప్పుడు మనం అనవసరంగా ఒక జీవి ప్రాణాన్ని తీయడం తప్పే కదా. అది మనం చేయడానికి కారణమైన అది తప్పే. ఎప్పుడైతే ఆ విషయం మన నరాల్లో జీర్ణించుకుపోతుందో అప్పుడు ససేమరా మనం మాంసాహారం జోలికి వెళ్ళం. నా విషయానికి వస్తే నేను కూడా అందరిలా తప్పు లేదని సర్ది పెట్టేసుకుంటున్నాను. మన మనసు ఎప్పటికప్పుడు మన చేష్టలను సమర్థిస్తూ ఉంటుంది. అలాగే నా విషయంలో కూడా సమర్థించుకుంటూ అది తప్పు కాదు అని సర్ది పెట్టేసుకుంటున్నాను. బుద్ధికి తెలుస్తుంది, కానీ మనసుకి ఇంకా అర్థం కావటం లేదు అంది. ఇంకా వ్యభిచారానికి వస్తే ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా వాడుకోవడం, ప్రాణం ఉండగానే ఆత్మను గాయపరచడం లాంటిది. అది ఆ వ్యక్తి శక్తిని, శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఇది చాలా చెడు వ్యసనం అంది. ఇంకా జూదానికి వస్తే ప్రతి మనిషికి జీవితంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను విస్మరించి డబ్బు మీద ఆశతో చేసే పందాలు ధర్మానికి వ్యతిరేకం. దీనివల్ల కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది. నెక్స్ట్ ధూమపానం. ఇది శారీరకంగా ప్రమాదకరం. కేవలం తానే కాకుండా పక్కన ఉన్న వాళ్ళ ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. ఇంకా మద్యపానానికి వస్తే అది తన శరీరమే పాడవుతుంది. ఇది స్వవినాశనానికి దారితీస్తుంది. ఇదండి కిట్టమ్మ చెప్పిన ఆర్డర్. ఇది కరెక్ట్ లేక రాంగ్ అని చెప్పలేం. ఇది కిట్టమ్మకి ఉన్న జ్ఞానానికి, తనకున్న పర్సెప్షన్ బట్టి చెప్పింది. ఈ ఆన్సర్స్ మన సిచ్యువేషన్స్ అండ్ పర్స్పెక్టివ్ మారే కొద్దీ మారచ్చు. ఏమంటారు? అంతే కదా. సరే, మరి మళ్ళీ కలుద్దాం. మీ కిట్టమ్మ. శంభో.